మనకు కలలు ఎందుకు వస్తాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం మనసు ఆటలేనా లేదా భవిష్యత్తు సంకేతాలా? మన పూర్వీకులు మాత్రం కలల్ని కూడా ఒక శాస్త్రంలా చూశారు. వేదాలలో, శాస్త్రాలలో కలలను 7 రకాలుగా విభజించారు. ప్రతి కల వెనుక ఒక కారణం, ఒక అర్థం ఉంటుంది. పగలు మనం చూసిన దృశ్యాలే రాత్రి మన కలల్లో తిరిగి కనిపిస్తే దానిని దృష్ట స్వప్నం అంటారు. మన కళ్ళు చూసిన జ్ఞాపకం మనసులో ముద్రై కలగా మారుతుంది. పగలు మనం విన్న శబ్దం, మాట, పాట రాత్రి కలలో మళ్లీ వినిపిస్తే అది శృత స్వప్నం. మన చెవులు విన్నది మనసు మళ్లీ పాడుతుంది. మనకు నిజంగా అనుభవమైన బాధ, సుఖం కలలో కూడా అలాగే అనిపిస్తే దాన్ని అనుభూత స్వప్నం అంటారు. శరీరం మర్చిపోయినా మనసు మాత్రం మర్చిపోదు. మనసులో బలంగా కోరుకున్నది నిజ జీవితంలో దొరకపోయినా కలలో మాత్రం దొరికితే అది ప్రార్థిత స్వప్నం. మన కోరిక మన కలగా మారుతుంది. మనమే సృష్టించినది, ఊహించినది కలలో మరింత స్పష్టంగా కనిపిస్తే దాన్ని కల్పిత స్వప్నం అంటారు. కలగా రూపం దాల్చుతుంది. కాని మనం ఎప్పుడూ చూడని, ఊహించని దృశ్యాలు కలలో కనిపిస్తే అవి ఏంటి? వాటి అర్థం ఏమిటి? మరికొన్ని కలలు ఎందుకు అర్థం లేనివిగా ఉంటాయి? ఇవన్నీ పార్ట్ 2లో